Good evening, everyone. Welcome to Igniters Police Academy. Today's important current affairs. So, number one, we have Sushila Karki. So, Sushila Karki. సో సుశీల కర్కి గారి గురించి వివరంగా చూద్దాం. సో సుశీల కర్కి నేపాల్ రాజకీయ నాయకురాలు 2025లో తాత్కాలిక ప్రధానమంత్రిగా నేపాల్ ప్రభుత్వానికి నాయకత్వం వహించిన మొదటి మహిళగా చరిత్ర సృష్టించారు. సో ఇప్పుడు నేపాల్లోని పరిస్థితుల గురించి మనం చూస్తున్నాం. సో అక్కడ ఏంటి అంటే ప్రజా ఆగ్రహం పెళ్ళుబుకింది. అందులో భాగంగా ఇప్పుడు ఏంటి అంటే టోటల్ గవర్నమెంట్ అక్కడ క్యాన్సిల్ అవ్వడం జరిగింది. ఇప్పుడు తాత్కాలిక ప్రధానమంత్రిగా సుశీల కర్కి నియమింపబడ్డారు. సో ఇక్కడ ఏంటి సుశీల కర్కి బికేమ్ ఇంట్రిమ్ గవర్నమెంట్కి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్. అయితే ఇక్కడ ఏంటంటే నేపాల్కి సంబంధించి మొదటి మహిళా ప్రధానమంత్రి. సో సుశీల కర్కి ఈజ్ నేపాలీస్ పొలిటీషియన్ హూ మేడ్ హిస్టరీ ఇన్ 2025 బై బికమింగ్ ద ఫస్ట్ ఉమెన్ టు లీడ్ ద గవర్నమెంట్ ఆఫ్ నేపాల్ యాజ్ ఇంట్రిమ్ ప్రైమ్ మినిస్టర్. అంటే ఏంటి తాత్కాలిక ప్రధానమంత్రి. షీ ఈజ్ వెల్ నోన్ ఫర్ హర్ స్ట్రాంగ్ స్టాన్స్ అగెనిస్ట్ ద కరప్షన్. సో అవినీతికి వ్యతిరేకంగా ఆవిడ పోరాటం చేయడం కూడా మనం చూస్తున్నాం. సో సుశీల కర్కి నేపాల్ రాజకీయ నాయకురాలు 2025లో తాత్కాలిక ప్రధానమంత్రిగా నేపాల్ ప్రభుత్వానికి నాయకత్వం వహించిన మొదటి మహిళగా చరిత్ర సృష్టించారు. అవినీతికి వ్యతిరేకంగా ఆమె బలమైన వైఖరి, న్యాయ వ్యవస్థలో ఆమె పాత్ర మరియు విద్యారంగం నుండి రాజకీయాలకు ఆమె స్ఫూర్తిదాయకమైన ప్రయాణానికి ఆమె ప్రసిద్ధి చెందారు. సో సింపుల్గా ఏంటి అంటే సుశీల కర్కి బికేమ్ నేపాల్స్ ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్. సో ఇక్కడ ఏంటి నేపాల్కి మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రిగా నియమించబడింది ఎవరు అంటే సుశీల కర్కి. సో రెండవది వి హ్యావ్ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన. సో ఇక్కడ ఏంటి అంటే ఇట్ ఈజ్ రిలేటెడ్ టు ద బ్లూ ఎకానమీ. సో వివరంగా చూద్దాం. ఇండియాస్ ఫిషరీస్ సెక్టర్ హ్యాస్ విట్నెస్డ్ ఏ రిమార్కబుల్ ట్రాన్స్ఫర్మేషన్ అండర్ ద ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన. సో మనకేంటి అంటే ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద భారతదేశం గణనీయమైన మెరుగుదలను చూస్తాం. సో ఇక్కడ 2020లో ప్రారంభించబడిన ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద భారత మత్స్యరంగం గణనీయమైన పరివర్తనను చూసింది. ఈ పథకం 5 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న కొద్దీ ఈ రంగం యొక్క పర్యావరణ స్థిరత్వం, ఆర్థిక సాధ్యత మరియు సామాజిక సమ్మిళిత్వాన్ని బలోపేతం చేసింది. సో సింపుల్గా ఏంటి అంటే ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన రీసెంట్లీ కంప్లీటెడ్ 5 years. 5 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఎప్పుడు లాంచ్ అయింది? 2020లో లాంచ్ అవ్వడం జరిగింది ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన. ఇప్పుడు 5 సంవత్సరాలను పూర్తి చేసుకోవడం జరిగింది. సో అందులో భాగంగా మనకి ఇంపార్టెంట్ ఏంటి అంటే యాజ్ ద స్కీమ్ కంప్లీట్స్ 5 years, ఇట్ హ్యాస్ స్ట్రెంథెండ్ ద సెక్టార్స్ ఎకలాజికల్ సస్టైనబిలిటీ, ఎకనామిక్ వయబిలిటీ అండ్ సోషల్ ఇంక్లూజివ్నెస్. ప్రొడక్షన్ హ్యాస్ సర్జ్డ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ హ్యాస్ ఇంప్రూవ్డ్ అండ్ థౌజండ్స్ ఆఫ్ లైవ్లీహుడ్స్ హ్యావ్ బీన్ ఎంపవర్డ్. అంటే ఏంటి ఈ రంగం పైన, ఈ ఫిషరీస్ రంగం పైన డిపెండ్ అయిన అన్ని సెక్టార్స్ అనేవి ఏంటి అంటే గణనీయమైన మెరుగుదలను సూచిస్తున్నాయి. సో మనకి ఏంటి అంటే ఫిష్ ప్రొడక్షన్లో ఇండియా ర్యాంక్ ఏంటి గ్లోబల్గా? 2nd ర్యాంక్. సో ఇలాంటివన్నిటికీ మనకేంటి అంటే ఈ ప్రోగ్రెస్ని మనం చూస్తున్నాం. సో యాజ్ ఇట్ కంప్లీటెడ్ 5 years, సో మనకేంటి ఈ ఫిషరీ సెక్టర్ అనేది ఏంటి అంటే ర్యాపిడ్ గ్రోత్ని సూచించడం చూస్తున్నాం. సో 5 years కంప్లీట్ అయింది. అందులో భాగంగా మనకు చేపల ఉత్పత్తి 2013-14 నుండి భారతదేశంలో చేపల ఉత్పత్తి రెండింతలు పెరిగింది. సో 2013-14 నుంచి భారతదేశంలో చేపల ఉత్పత్తి రెండింతలు పెరిగింది. 2024-25 నాటికి 195 లక్షల టన్నులకు చేరుకుంది. సో లోతట్టు మత్స్య సంపద 142% వేగంగా వృద్ధి చెందింది. ఈ వృద్ధి భారతదేశాన్ని
ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద చేపల ఉత్పత్తిదారుగా నిలిపింది. సో సింపుల్‌గా ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన రీసెంట్‌లీ కంప్లీటెడ్ 5 ఇయర్స్. సో మనకు ఏ విధంగా మనం చెప్పొచ్చు అంటే ఇది గణనీయమైన మెరుగుదలను సూచిస్తుంది అని ప్రపంచవ్యాప్తంగా రెండో స్థానంలో ఉంది. సో ఫిష్ ఉత్పత్తిలో, మత్స్య సంపద ఉత్పత్తిలో మనం ఏంటి అంటే భారతదేశం రెండో స్థానంలో ఉంది. అదే మనం రాష్ట్రాల వారీగా చూసుకుంటే మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉండడం చూస్తున్నాం. రెండో స్థానంలో వెస్ట్ బెంగాల్, మూడో స్థానంలో గుజరాత్. సో అదే మనం రాష్ట్రాల వారీగా చూస్తుంటే మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్, రెండో స్థానంలో వెస్ట్ బెంగాల్, మూడో స్థానంలో గుజరాత్ ఉండడం చూస్తున్నాం. అదే ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద చేపల ఉత్పత్తిదారు ఎవరు అంటే భారత్. నెక్స్ట్ ఇండియా యూకే రిలేషన్స్. ఇండియా యూకే రిలేషన్స్. సో ఇండియా యూకే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్సింగ్ బ్రిడ్జ్. కాన్సెప్ట్ ఏంటి మనకు? ఇండియా యూకే ఇన్ఫ్రాస్ట్రక్చర్, యూకే ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్సింగ్ బ్రిడ్జ్, దట్ ఈస్ UKIIB, ఇండియా యూకే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్సింగ్ బ్రిడ్జ్. మార్క్డ్ ఇట్స్ ఫస్ట్ యానివర్సరీ ఇన్ సెప్టెంబర్ 2025. సో యాక్చువల్గా ఇది లాంచ్ చేసింది ఎప్పుడు అంటే 2024లో లాంచ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు 1 ఇయర్ కంప్లీట్ అయింది. సో యూకే ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్సింగ్ బ్రిడ్జ్ రీసెంట్లీ కంప్లీటెడ్ 1 ఇయర్. సో యూకే ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్సింగ్ బ్రిడ్జ్ సెప్టెంబర్ 2025లో దాని మొదటి వార్షికోత్సవాన్ని జరుపుకుంది. సో 2024లో భారత్ మరియు యూకే ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రారంభించిన ఈ చొరవ భారతదేశంలో మౌలిక సదుపాయాలను, పెట్టుబడులను పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. సో టు ఇంక్రీజ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్, ఈ రంగాలను ముందుకు తీసుకువెళ్ళాలి అని చెప్పేసి వీళ్ళు ఒక ఇనిషియేటివ్ని ప్రారంభించడం జరిగింది. సో ఈ చొరవ భారతదేశంలో మౌలిక సదుపాయాల పెట్టుబడులను పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రారంభ ప్రాజెక్టు జాప్యాలు ఉన్నప్పటికీ డీ రిస్క్ పెట్టుబడులకు 8 వ్యూహాత్మకమైన సిఫార్సులపై దృష్టి మళ్ళింది. రెండవ సంవత్సరం పునరుత్పాదక శక్తి మరియు మౌలిక సదుపాయాల ఫైనాన్స్లో భారతదేశం యొక్క పోటీతత్వాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టింది. సో 2024 సెప్టెంబర్లో ప్రారంభించబడింది. ఇప్పుడు 1 ఇయర్ కంప్లీట్ అయింది. సో సెకండ్ ఇయర్లో వీళ్ళు దేనిపైన ఫోకస్ చేయాలనుకుంటున్నారంటే రెన్యూవబుల్ ఎనర్జీ పైన ఫోకస్ చేయాలి అనుకుంటున్నారు. సో ద యూకే ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్సింగ్ బ్రిడ్జ్ మార్క్డ్ ఇట్స్ ఫస్ట్ యానివర్సరీ ఇన్ సెప్టెంబర్ 2025. The initiative launched jointly by the Indian and UK governments in 2024 aims to boost infrastructure investment in India. సో ఇండియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇన్వెస్ట్మెంట్ పెంచాలి అని చెప్పేసి యూకే ఇండియా తీసుకొచ్చిన ఒక ఇనిషియేటివ్ రీసెంట్లీ కంప్లీటెడ్ 1 ఇయర్. యాజ్ ఇట్ స్టార్టెడ్ ఇన్ 2024లో స్టార్ట్ అయింది. ఇప్పుడు మనకు 1 ఇయర్ కంప్లీట్ అయింది. సో రాబోయే సంవత్సరంలో వీళ్ళ ప్రాముఖ్యత దేనికి ఇస్తున్నారంటే రెన్యూవబుల్ ఎనర్జీకి ఇవ్వడం జరుగుతుంది. సో రెన్యూవబుల్ ఎనర్జీ పైన వీళ్ళు ఫోకస్ చేయాలి అని చెప్పేసి నిశ్చయించుకోవడం జరిగింది. సో ఇండియా యూకే. సో ఇంతకన్నా ముందు మనం చూసింది ఏంటి? ఇండియా ఆఫ్ఘనిస్తాన్ రిలేషన్షిప్ చూసాం. సో ఇండియా ఈజ్ ప్రొవైడింగ్ స్కాలర్షిప్స్ టు ద ఆఫ్ఘనిస్తాన్ స్టూడెంట్స్. సో ఇండియా ఈజ్ ప్రొవైడింగ్ స్కాలర్షిప్స్ టు ద ఆఫ్ఘనిస్తాన్ స్టూడెంట్స్. So next, Ministry of Tribal Affairs launches beta version of Adi Sanskriti, a digital learning platform for tribal art forms. So Girijana Vishwavidyalayam, Girijana Vishwavidyalayam. So Ministry of Tribal Affairs launches beta version of Adi Sanskriti, a digital learning platform for tribal art forms. సో ఇక్కడ ట్రైబల్ యూనివర్సిటీ పేరు ఏంటి అంటే ఆది సంస్కృతి. ఆది సంస్కృతి అని చెప్పేసి ఒక ట్రైబల్ యూనివర్సిటీని లాంచ్ చేయడం జరిగింది. సో ఆది కర్మయోగి అభియాన్ జాతీయ సదస్సు సందర్భంగా న్యూఢిల్లీలోని భారత్ మండపంలో గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రపంచంలోనే మొట్టమొదటి డిజిటల్ గిరిజన విశ్వవిద్యాలయం. సో ప్రపంచంలోనే మొట్టమొదటి డిజిటల్ గిరిజన విశ్వవిద్యాలయం, ఫస్ట్ డిజిటల్ ట్రైబల్ యూనివర్సిటీ ఎక్కడ స్టార్ట్ అయింది? ఇండియాలో స్టార్ట్ అయింది. ఎక్కడ? న్యూఢిల్లీ. సో
డిజిటల్ గిరిజన విశ్వవిద్యాలయం ఆది సంస్కృతి పేరేంటి మనకు? ఆది సంస్కృతి. గిరిజన విశ్వవిద్యాలయం డిజిటల్ విశ్వవిద్యాలయం పేరేంటి? ఆది సంస్కృతి ప్రారంభించింది. ఇది గిరిజన కళ, సంస్కృతి, చేతి పనులు మరియు జ్ఞాన వ్యవస్థల కోసం ఒక డిజిటల్ అకాడమీ మరియు ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. జాతీయ మరియు ప్రపంచ ప్రేక్షకులకు గిరిజన ఉత్పత్తులను ప్రదర్శించడానికి ఈ వేదిక ఆన్లైన్ మార్కెట్ ప్లేస్‌ని కూడా కలిగి ఉంటుంది. సో, ఇక్కడేంటి అంటే మనకు ఆన్లైన్ మార్కెటింగ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఆన్లైన్ మార్కెటింగ్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేయబడుతుంది. సో, సింపుల్‌గా ఏంటి, ప్రపంచంలోనే మొట్టమొదటి డిజిటల్ గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఎక్కడ ప్రారంభించారు? భారత్‌లో ప్రారంభించారు. ఇందులో మనకు ఆన్లైన్ మార్కెటింగ్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేయబడుతుంది. సో, నెక్స్ట్ ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఎయిమ్స్. సో, ఎయిమ్స్ ఎక్కడ? ఎయిమ్స్ న్యూఢిల్లీ వాళ్ళు తీసుకొచ్చిన ఇనిషియేటివ్. సో, ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. సో, వివరంగా చూద్దాం ఏముందో. ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ న్యూఢిల్లీ తన స్కిల్స్ ఈ లెర్నింగ్ మరియు టెలిమెడిసిన్ ఫెసిలిటీలో అధునాతన డావిన్సీ సర్జికల్ రోబోట్‌ను ప్రారంభించింది. సో, హియర్ డావిన్సీ సర్జికల్ రోబోట్. ఇది భారతదేశంలో రోబోటిక్ సర్జరీ శిక్షణలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. దేశంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో శిక్షణ కోసం డావిన్సీ వ్యవస్థ మరియు మొదటి సంస్థాపన ఇది. సో, ఇప్పటివరకు ఏంటంటే మనకు ఇండియాలో ప్రైవేట్ కాలేజీలలోనే ఇది అవైలబుల్ ఉండేది. ఇప్పటి నుంచి ఏంటి అంటే మనకు ఫస్ట్ గవర్నమెంట్ కాలేజ్ ఎక్కడ ఈ డావిన్సీ సర్జికల్ రోబోట్‌ని యుటిలైజ్ చేశారు అంటే ఇనిషియేటివ్‌గా తీసుకొచ్చారంటే ఎయిమ్స్ న్యూఢిల్లీ. సో, ఇప్పటివరకు ఈ డావిన్సీ సర్జికల్ రోబోట్ అంటే ఏంటి అంటే ఫాస్టర్, మోడర్నైజ్డ్, అధునాతనమైనది మరియు వేగవంతమైనది, ఖచ్చితత్వంగా సర్జరీలు చేసే ఒక రోబోట్‌ని మనం ఏమంటున్నాం? డావిన్సీ సర్జికల్ రోబోట్ అంటున్నాం. ఇది భారతదేశంలోని మొట్టమొదటి గవర్నమెంట్ కళాశాల ఎక్కడ లాంచ్ చేశారు అంటే మనకు ఎయిమ్స్ న్యూఢిల్లీలో దీన్ని ప్రారంభించడం జరిగింది. సో, వేరే ప్రైవేట్ కాలేజీలలో ఆల్రెడీ ఉంది. కానీ గవర్నమెంట్‌కి సంబంధించిన కాలేజ్‌లో, ప్రభుత్వ కాలేజ్‌లో ఎక్కడ స్టార్ట్ చేశారంటే ఎయిమ్స్ న్యూఢిల్లీ. అవగాహన ఒప్పందం ప్రకారం ఇంట్యూటివ్ సర్జికల్ అందించిన కొత్త రోబోటిక్ ప్లాట్ఫామ్ ఎయిమ్స్ ఢిల్లీని భారతదేశంలో శిక్షణకు మాత్రమే అంకితమైన 2 రోబోటిక్ వ్యవస్థలను కలిగి ఉన్న ఏకైక సంస్థగా పనిచేస్తుంది. ఈ సౌకర్యం ఇప్పటికే మెడ్ట్రానిక్ ద్వారా హ్యూగో రోబోటిక్ ట్రైనర్‌ను కలిగి ఉంది. ఇది విద్యార్థులు, నివాసితులు మరియు నర్సులు మరియు అధ్యాపకులకు సమగ్రమైన ఆచరణాత్మక రోబోటిక్ సర్జరీ శిక్షణను అందిస్తుంది. సో, ఇక్కడేంటి అంటే డావిన్సీ సర్జికల్ రోబోట్ ఏం చేస్తుందంటే వీళ్ళందరికీ శిక్షణనిస్తుంది. సో, అక్కడున్న డాక్టర్స్‌కి కానీ, నర్స్ కానీ, అక్కడున్న వేరైన ప్లాట్‌ఫామ్స్‌కి కానీ వీరన్నిటికీ శిక్షణ ఎవరిస్తున్నారు? విద్యార్థులకు, నివాసితులకు, నర్సులకు, వీళ్ళందరికీ. ఈవెన్ ప్రొఫెసర్స్‌కి కూడా శిక్షణ ఇచ్చే రోబోట్‌ని మనం ఏమంటున్నామంటే డావిన్సీ సర్జికల్ రోబోట్. ఇదేంటంటే చాలా ఖచ్చితత్వమైనది, వేగవంతమైన సర్జరీ ప్రక్రియను కూడా నిర్వహించే ఒక రోబోట్. దాన్ని మనం ఏమంటున్నాం? డావిన్సీ సర్జికల్ రోబోట్ అంటున్నాం. ఎక్కడ ప్రారంభమైంది? న్యూఢిల్లీ. సో, హియర్ ద ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ న్యూఢిల్లీ has achieved a historic milestone by becoming the first government medical college in India to offer training on the Da Vinci robotic surgical system. So, the installation was made at AIIMS Skills e-learning and telemedicine facility, marking a significant leap in medical education and surgical innovation in the country. So, Da Vinci robotic surgical system, it will train the respective students, professors, doctors, nurse and other people who are associated with the AIIMS New Delhi. సో, మనకు గవర్నమెంట్ కాలేజ్ ఇండియాలో మొట్టమొదటిసారిగా ఎక్కడ తీసుకొని వచ్చారు అంటే ఎయిమ్స్ న్యూఢిల్లీలో తీసుకొని రావడం జరిగింది. సో, నెక్స్ట్ ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ ఇండియా మరియు శ్రీలంక ఆతిథ్యంలో జరగబోతుంది. అందులోనే వీళ్ళు తీసుకొచ్చిన ఒక క్యాంపెయిన్ ఏంటంటే విల్ టు విన్ అనే ఒక క్యాంపెయిన్ని తీసుకొని రావడం జరిగింది. సో, 2025 ఐసీసీ ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్‌కు కొన్ని వారాల సమయం మాత్రమే ఉండగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ తన ప్రధాన విల్ టు విన్ ప్రచారాన్ని ఆవిష్కరించింది. సో, ఇక్కడ వీళ్ళు తీసుకొచ్చిన క్యాంపెయిన్ ఏంటి? విల్ టు విన్ అనే క్యాంపెయిన్ తీసుకొచ్చింది ఎవరు అంటే 2025 ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్‌కి సందర్భంగా
వీళ్ళు తీసుకొచ్చిన ఒక ఇనిషియేటివ్. జనరల్ టికెట్ విండో ప్రారంభంతో పాటు ప్రారంభించబడిన ఈ ప్రచార చిత్రం మహిళల క్రికెట్‌ను నిర్వచించే సంకల్పం, త్యాగం మరియు స్థితిస్థాపకత యొక్క సారాంశాన్ని సంగ్రహిస్తుంది. 13వ మహిళల ప్రపంచ కప్ ఎడిషన్ సెప్టెంబర్ 30, 2025న ప్రారంభమవుతుంది. గౌహతిలో జరిగే ప్రారంభ మ్యాచ్‌లో భారతదేశం మరియు శ్రీలంక తలపడతాయి. టోర్నమెంట్ నవంబర్ 2, 2025న జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. సో వెన్యూ ఎక్కడ అంటే భారత్ మరియు శ్రీలంక. ఈ పాకిస్తాన్ ఆడే మ్యాచ్‌లన్నీ మనకు శ్రీలంక ఆతిథ్యంలో జరుగుతాయి. సో సింపుల్‌గా ఏంటి మనకు 13వ మహిళల క్రికెట్ వన్‌డే వరల్డ్ కప్ ఆతిథ్య దేశాలు ఇండియా మరియు శ్రీలంక. అందులో భాగంగా వీళ్ళు తీసుకొచ్చిన ఒక క్యాంపెయిన్‌ని మనం ఏమంటున్నాం? విల్ టు విన్ క్యాంపెయిన్ అంటున్నాం. విల్ టు విన్ క్యాంపెయిన్ లాంచ్ చేయడం జరిగింది. సో ఈరోజు టాపిక్స్ ఒకసారి రీకాల్ చేస్తే నెంబర్ 1 వి హ్యావ్ సుశీలా కర్కి బికేమ్ నేపాల్ ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్. సో నెక్స్ట్ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన రీసెంట్లీ కంప్లీటెడ్ 5 years. సో మనకు ఈ ఫ్రూట్ఫుల్నెస్ ఎక్కడ తెలుస్తుంది అంటే ఇండియా బికేమ్ లీడ్ సెకండ్ ర్యాంక్ ఇన్ ఫిష్ ప్రొడక్షన్. అదే రాష్ట్రాల వారీగా మనం చూసుకుంటే ఫస్ట్ స్థానంలో ఉన్నది ఆంధ్రప్రదేశ్, సెకండ్ వచ్చేసి గుజరాత్, సెకండ్ వచ్చేసి వెస్ట్ బెంగాల్, థర్డ్ ప్లేస్లో ఉన్నది గుజరాత్. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్, సెకండ్ వెస్ట్ బెంగాల్, థర్డ్ వచ్చేసి గుజరాత్. సో నెక్స్ట్ ఇండియా యూకే. సో రీసెంట్గా యూకే ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్సింగ్ బ్రిడ్జ్ హ్యాస్ కంప్లీటెడ్ 1 year as it launched in 2024 September. So next మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ లాంచెస్ బీటా వర్షన్ ఆఫ్ ఆది సంస్కృతి. ఆది సంస్కృతి అంటే ఏంటి? ప్రపంచంలోనే మొట్టమొదటి డిజిటల్ గిరిజన విశ్వవిద్యాలయం. దాన్ని మనం ఏమంటున్నాం? ఆది సంస్కృతి అంటున్నాం. నెక్స్ట్ ఎయిమ్స్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఫస్ట్ గవర్నమెంట్ కాలేజ్ టు లాంచ్ డావిన్సీ సర్జికల్ రోబోట్. నెక్స్ట్ 13వ మహిళల వరల్డ్ కప్లో భాగంగా విల్ టు విన్ అనే ఒక క్యాంపెయిన్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఇవ్వండి ఈరోజు న్యూస్లో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్. విల్ మీట్ అగైన్ టుమారో. థ్యాంక్ యూ.